పాద సన్నిధిలో ఎక్కువసేపు అందరూ కూర్చోలేరు, ఎక్కువ దినాలు అందరు గడపలేరు, ఎక్కువ రోజులు అందరూ ఉపవాసం ఉండలేరు. ఇది దేవుడు దైవ సేవకులకి ఇచ్చిన ఒక వరము అనుకోవాలి. నిజంగా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తాడు నేను కట్టినప్పుడు ఆ పేతురు పాస్టర్ గారు అని ఉన్నాడు, మీకు తెలుసు చాలామందికి. ఇక్కడ ప్రార్థనకు వచ్చేవాళ్ళకి ఎక్కువ మందికి తెలుసు. ఆ పాస్టర్ గారు ఇప్పుడు లేడు. నిజంగా చాలా ప్రోత్సాహకరంగా వాళ్ళు అట్లా మాట్లాడేవాళ్ళు. ఆ పాస్టర్ గారు కూడా ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉంటాడు, ఎక్కువ పగలు రేత్రి ఎక్కువ ప్రార్థన, వాక్యం చదువుతూ ఉంటాడు. ఇలాగా ఆయన సన్నిధిలో ఎక్కువగా ఆయన పాదాల దగ్గర కూర్చొని గడపటం అనేది అది ఒక వరం. నిజంగా ఆ తాడుగట్టి నేను కంటిన్యూ చేయలేకపోయాను, కానీ దైవ సేవకుడు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు మొదలుపెట్టి మరి ఈ 11వ సంవత్సరం కూడా ఈ విధంగా 40 దినాలు ఉపవాస ప్రార్థనలు గడపటానికి దేవుడు కృపనిచ్చి ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గడిచిన దినాల్లో చాలామందికి తెలుసు ఆకలి యొక్క విలువ. చాలామందికి ఆకలి యొక్క విలువ తెలుసు. అప్పుడు ఆహారం ఎక్కడ దొరికిద్దా అని చెప్పి కష్టపడేవాళ్ళు. దొరికినప్పుడు కొంచెమైనా అది తృప్తిగా తినేవాళ్ళు. అది ఆకలి విలువ. ఈరోజు ఉంది ఆకలి విలువ. ఆకలి విలువ తెలుస్తుంది ఈరోజు. ఎక్కడ కావాలంటే అది, ఏది కావాలంటే అది తెచ్చుకొని తినే సమృద్ధిని దేవుడు ఇచ్చాడు. ఆ రోజుల్లో వాక్యం అంటే విలువ ఉండేది. ఈరోజు వాక్యాన్ని గురించిన ఆకలి లేదు, దప్పిక లేదు. ఎందుకంటే వాక్యం వింటున్నాము, లేకపోతే వెళ్ళిపోతున్నాం. చెప్పే బోధలు కూడా అట్లాగనే ఉంటున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేనేమంటానంటే వాక్యాన్ని గురించిన ఆకలి, దప్పిక ఈ రోజుల్లో చాలామందికి తక్కువగా ఉంది. సమయాన్ని గడిపి వెళ్ళిపోవటానికే వస్తున్నారు, కానీ వాక్యాన్ని విని ఆ వాక్యము చేత ఆకలి అంటే ఆత్మ సంబంధమైన ఆకలి, దప్పిక తీర్చుకునేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ప్రభు బిడ్డలమైన మనము దేవుని యొక్క సన్నిధిలో ఆయన నామానికి మహిమ కలుగునట్లుగా మరి ఈ రాత్రి వచ్చి ఉన్నాం. మరి ఎంతమంది దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఆయన సన్నిధిలో ఉన్నారో ఆయన ఎరిగి ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితులు నేను ఇంతకుముందు కూడా మీరు చర్చిలో వాడాను ఈ మాట నాకు చాలా ఇష్టం సంఘంలో చెప్పటానికి. నిజమైన దేవుని ఉనికి. దేవుడు ఉన్నాడా? ఇక్కడ ఉన్నాడా? ఏడి ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్య నివసించెను. వాక్యమే దేవుడు మన మధ్యలో ఉన్నాడు కదా. నిజమైన ఉనికి మనుషుల ప్రవర్తనను నియంత్రించేదిగా ఉంటుందట. నిజంగా మన మధ్యలో దేవుడు ఉన్నాడు అని గ్రహిస్తే ఏం కనబడిద్ది? మనుషుల ప్రవర్తనలో మార్పు కనబడిద్ది. దేవుని ఉనికి అంటే ఏదో పని చేస్తుంది ఇక్కడ. అది ఏదో కాదు, కానీ వాక్యము పని చేస్తూ ఉంటే దేవుని ఉనికి మనుషుల ప్రవర్తనను ఏం చేసిద్దంట? నియంత్రణలో ఉంచిద్దట. పరివర్తనను తీసుకువచ్చేదిగా ఉంటుందంట. అంటే కంట్రోల్లో ఉంచిద్ది వాక్యం ఆత్మీయ జీవితాన్ని. రెండోదిగా ఎట్లాగా ఉంచిద్దంటే ప్రవర్తన అంటే పరివర్తన అంటే మనిషిలో మార్పు తెచ్చిది. ఏంటిది? చెప్పండి నోరు తెరిచి. ఏంటిది? నిజంగా వాక్యము అంటే దేవుడు అంటే
దేవుడైన వాక్యము నీలో లేదంటే మనలో ఉంటే అది నీలో ఏం తీసుకురావాలి? నీ ప్రవర్తనను నియంత్రణలో ఉంచాలి. రెండవదిగా పరివర్తన తీసుకొచ్చేది, అంటే మార్పు తెచ్చేదిగా ఉండాలి. నామకార్థం అనేది ప్రజల్లో చాలా అల్లుకుపోతుంది. ఫస్ట్ ఒక తాడి చెట్టు దగ్గర మరొక చెట్టు ఉంటుంది పక్కనే. ఏం చెట్టు అది? తాడి చెట్టుకు అల్లకపోద్ది అది. చెప్పండి అమ్మ, ఏం చెట్టు అది? మీరు చేప ఏం చేసిద్దంట? చేప ఏం చేసిద్ది? కళ్ళు తెరిచి నిద్రపోద్ది. అట్లా నిద్రపోతున్నారా? కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారా? కళ్ళు తెరిచిన ఎవరు నిద్రపోతున్నారు, ఎవరు భారంగా ఉంది, మీ ముఖాలు చూస్తే సంతోషంగా నాకు తెలిసిపోతుంది కదా. మీరు నిద్రపోతే మీ పక్క వాళ్ళకు కూడా ఖచ్చితంగా నిద్ర వచ్చింది. నిద్రపోబాకండి. నిద్రపోయే వాళ్ళు పేర్లు నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా నిద్రపోతే వాళ్ళ మట్టికి పిలుస్తా. పాస్టర్ గారు ఇప్పుడే చెప్పాడు, ఆయన ఉన్నదొన్నట్టు మాట్లాడతాడు అని కదా. మీరు నిద్రపోతే మట్టికి నేను మట్టికి ఖచ్చితంగా మా అని చెప్పి పిలుస్తా. పేరు మట్టికి తెలవదు. నిద్రపోబాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చెప్పాను కదా, వాక్యం ఏం తెచ్చిద్ది? పరివర్తన తెచ్చిద్ది. వాక్యం ఏం తెచ్చిద్ది? ప్రవర్తనను నియంత్రించేదిగా ఉంటుంది. ఈరోజు ఒక చెట్టు ప్రక్కన మరొక చెట్టు, అదేదో రావి చెట్టు రాగి చెట్టు అంటారు కదా, ఆ చెట్టు కదా, తాడి చెట్టులోనే పుట్టి ఏం చేసిద్దంటే అది పూర్తిగా అల్లుకుపోద్ది, మెలేసుకుపోద్ది కదా. ఫస్ట్ చూసినప్పుడే దాన్ని తీసేసుకోవాలి. ఏముందలే అనుకుంటే అది ఏం చేసిందంటే చెట్టుకి చుట్టేసుకొని పోద్ది. తర్వాత దాన్ని తీయాలంటే చాలా కష్టం. అలాగనే నామకార్థం అనేది ప్రజల్లో ఎట్లాగంటే చిన్నగా మొదలయ్యి అది చుట్టేసుకొని పోతుంది. ఈరోజు వాక్యాన్ని గురించిన భారం కానీ, ప్రార్థన గురించిన భారం కానీ, మరి లేదంటే దేవుని పరిచర్య గురించిన భారం కానీ చాలామంది ప్రజల్లో లేకుండా పోతుంది. ఎక్కడో కనబడుతున్నారు, అడపా అక్కడక్కడ కనబడుతున్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో ఈరోజు నామకార్థం మెల్లగా సేవకుని నుండి వచ్చే వాక్యములోని జీవం వీరిని తాకటం మానేస్తుందట. ఎవరిలో? నామకార్థులుగా ఉంటారే, వచ్చి ఏదో కాలక్షేపానికి గడిచిపోతూ ఉంటారే, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళనంట మెల్లమెల్లగా దేవుని యొక్క సేవకుని నోటిలో నుండి వచ్చే ఆ జీవపు మాటలంట వారిని తాకడం మానేస్తాయట. ఇది నామకార్థం యొక్క లక్షణం. మెల్లమెల్లగా సేవకునిలోని జీవం ప్రవహించడం ఆగిపోతుంది. చివరికి ఎట్లాగైపోద్ది పావని? ఎట్లాగైపోద్ది? యాంత్రికంగా మారిపోతుందంట. భక్తి అంటే యాంత్రికంగా అంటే ఒక ఇంజన్ ఉందనుకో, దానికి పెట్రోల్ పోతాము, దాన్ని స్విచ్ చేయగానే ఆడిద్ది, మళ్ళీ స్విచ్ ఆపంగానే ఆగిపోద్ది. యాంత్రికమైన భక్తి అయిపోయింది కదా. అంటే ఆత్మానుసారంగా వాక్యానుసారంగా జీవితాలను కట్టుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ఆదికాండములో ఇద్దరు వ్యక్తులను మనం చూస్తాం. నేను ఒక మాట చదివి వినిపిస్తాను, చూడండి. ఆదికాండము 19వ అధ్యాయము, ఆదికాండము 19వ అధ్యాయము 29వ వచన భాగాన్ని చదువుదాం. నేను చదువుతాను, వినండి. నాకెందుకంటే నాలుగు కళ్ళు ఉన్నాయి నాకు కదా, 4 కళ్ళు ఉన్నాయి. నేను చదువుతున్నాను, చూడండి. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని కదా,
ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడట? అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడట. ఏ మైదానం? ఇక్కడ ఈ 19వ అధ్యాయము నుంచి 25వ అధ్యాయం వరకు లోతు అబ్రహాముల యొక్క జీవిత చరిత్రలో ఉంటాయి. ఇక్కడ చూసినప్పుడు ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గ్రంథములో 19వ అధ్యాయంలో దేవుని యొక్క తీర్పు కనబడతా ఉంటుంది. దేవుని యొక్క తీర్పు కనబడతా ఉంటుంది. మొదటిగా చూసినప్పుడు మనము చూస్తూ ఉండగానే ఒకటి గమనించాలి. 2025వ సంవత్సరం సెప్టెంబర్ మాసం ఈరోజు 18వ తారీఖు కదా. అంటే కాలము త్వరగా గడిచిపోతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందరో గొప్ప గొప్ప వాళ్ళు చనిపోతూ ఉన్నారు. మన కళ్ళ ముందే అనేక మంది రాలిపోతూ ఉన్నారు. అంటే మనము కూడా మరణానికి, దేవుని యొక్క తీర్పుకి అతి సమీపముగా ఉన్నాం. కాలము గడిచిపోతూ ఉంది, కానీ ప్రజల యొక్క ప్రవర్తనలో కానీ, ప్రజల యొక్క నడవడిలో కానీ, భక్తిలో కానీ మార్పు అనేది వాక్యానుసారంగా మార్చుకోవటానికి లేదో. ఎందుకు? భక్తి అనేది ఎట్లా మారిపోయిందంటే యాంత్రికంగా మారిపోయింది. స్విచ్ వేసినంతసేపు అట్లా గడగడ టకటకటకటకటకమని ఆడిద్ది, స్విచ్ ఆపంగా ఆగిపోద్ది కదా. ఇంకా తర్వాత ఇంకా అది పనిచేయదు. భక్తి అనేది ఈరోజు ప్రజల్లో ఎట్లాగుందంటే దేవుడు చూస్తున్నాడు అనేలాగున, దేవుడు మెచ్చేలాగున ఈ రోజులు భక్తి లేదు. నేనేమంటానంటే ఇక్కడ లోతు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ లోతు యొక్క భక్తి ఎట్లాగుందంటే, సపోజు ఈ పేపర్ ఉంది, ఈ పేపరు సగం కాలిపోయిందనుకో ఎట్లా కనపడిద్ది? సగం కాలిపోయిందని స్థితి మీకు అర్థమైపోద్ది. లోతు యొక్క భక్తి కూడా ఎట్లాగుందంటే సగం కాలిపోయిన భక్తి అన్నట్టు, సగం కాలిపోయిన భక్తి అన్నట్టుంది. నేను త్వరగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. లోతు అబ్రహాము నుండి విడిపోయిన తర్వాత లోతు పతనమైపోయిన పరిస్థితులు కానొస్తాయి. అబ్రహాము నుండి, దేవుని సేవకుడైన అబ్రహాము నుండి లోతు విడిపోయిన తర్వాత లోతు పతనమైన పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. విశ్వాస జీవితంలో కూడా ఒక విశ్వాసి దేవుని నుండి, లేదంటే వాక్యానుసారమైన జీవితము నుండి ఎప్పుడైతే దూరమైపోతాడో ఆ వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితం కూడా ఎట్లాగుంటుందంటే సగం కాలిపోయిన కాగితంలాగా ఉంటుంది. అర్థమైన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మంచోళ్ళు మీరు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోతు ఏ విధంగా అబ్రహాము నుంచి ప్రక్కకి వెళ్ళిపోయిన తర్వాత ఏ విధంగా పతనమైపోయాడో, ఈనాడు క్రైస్తవ జీవితము కూడా క్రీస్తులోనే ఉంటున్నాము అన్నట్లు ఉందగాని పతనమైపోయే భక్తి చాలామంది జీవితాల్లో కనబడుతూ ఉంది. అంటే సగం కాలిపోయిన భక్తి. అరే పూర్తిగా కాలిపోకుండా ఫూ అని చెప్పి ఆరిపేస్తారే, ఆరిపోయిన తర్వాత ఎట్లాగుంటుంది? ఆ పేపర్కి విలువ ఉంటుందా? ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డల, ఈరోజు సేవకులు ఎంతగా బోధిస్తున్నా కదా, 40 రోజులు ఉపవాసం ఉండి ఆయన భార్య కోసం, ఆయన పిల్లల కోసం, అంతేనా? ఆయన భార్య కోసం, ఆయన పిల్లల కోసం, ఆయన కుటుంబం కోసం కదా. ఎవరైన కుటుంబం? దేవుని సంఘం మీరే. 40 రోజులు చేసే పరిచర్య సేవ ప్రపంచవ్యాప్తంగా వెళ్ళాలని తన కాడ ఆర్థికంగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా కూడా అవేమి ఆయన, నేను వచ్చిన కాడికి నేనే మాట్లాడి నా విషయాలన్నీ ఆయనకి చెబుతా, ఆయన విషయం ఒక్కడు కూడా నాకు చెప్పడం. అంటే ఏది తనలో ఉన్న బాధను బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడ్డాడు. దేవునికే ఎక్కువ చెప్పడానికే ఇష్టపడతాడు. దేవుని నామానికి మహిమ కలుగునట్లుగా ఈ పని పరిచర్య ఆశీర్వాదకరంగా ఉండాలని
40 రోజులు తినకుండా దేవుని యొక్క సన్నిధిలో నిలబడి మొర్రపెడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ మొర్రపెడుతూ ఉన్నాడు. లోతు యొక్క జీవితాన్ని చూసినప్పుడు దేవునికి దూరమైన పరిస్థితులు లోతు యొక్క జీవితంలో కనపడతాయి. లోతు పతనమైపోవటానికి గల కారణం ఏంటంటే, లోతు పతనానికి కారణం మొట్టమొదటిగా తాను చేసుకున్న ఎంపిక. అంటే ఇంకో మాట చెప్పాలంటే అర్థమయ్యేటట్టు, మనం తీసుకున్న నిర్ణయము. లోతుకి అబ్రహాముకి వాళ్ళ యొక్క సేవకులకి చిన్న భేదం వచ్చినప్పుడు అబ్రహాం ఏమన్నాడంటే, అయ్యా నీకు నచ్చినట్టు మనం బంధువులం కాబట్టి ఈ విధంగా మనం ఉండకూడదు, కొంచెం దూరంగా ఎవరిష్టానుసారంగా వాళ్ళు ఉందాము అని చెప్పి ముందు లోతుగానే నీ ఇష్టం వచ్చిన చోటుకు నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు లోతు ఏం చేశాడంటే ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నాడు. అర్థమవుతుందని చెప్పిన మాట ఎంతమందికి వ్యర్థమవుతుంది? హల్లెలూయా చెప్పండి. ఏం చెప్పాను? వ్యర్థమవుతుంది అన్నా నేను. వ్యర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పమంటే కుడియనంగా 90% చెప్పేశారు. లోతు ఎంపిక చేసుకున్నాడు. ఏం చూశాడంటే పచ్చగా కనబడేదాన్ని చూశాడు. ఏం చూశాడు? పైకి కనబడే వాటిని చూశాడు లోతు. చూడండి అన్నమాట. నేను కొన్ని మాటలు కొన్ని యొక్క పాయింట్లు చెబుతాను, ఆ రెఫరెన్స్ చూపిస్తాను. ఆదికాండం 19వ అధ్యాయము. ఆదికాండము 19వ అధ్యాయము. తాను చేసుకున్న ఎంపిక. 13వ అధ్యాయము 11 నుంచి 11, 12 వచనాలు చూడండి. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. అట్లు వారు ఒకరినొకరు వేరైపోయిరి. అబ్రహాము కానానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములో కాపురముండి సొదొమ దగ్గర తాను తన గుడారము వేసికొనెను. కదా, ఎట్లాగుందంట? సొదొమ గొమొర్ర పట్టణము లోతు చూసినప్పుడు ఎట్లాగుందంటే ఏదేను తోట వలె ఉందని పైన రాసి అంటది. అయితే ఆ పచ్చగుండ స్థలాన్ని ఆ యొక్క లోతు ఎంచుకొని ఏం చేశాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, సొదొమ దగ్గర తన ఇల్లు వేసుకున్నాడట, గుడారము వేసుకున్నాడట. పచ్చగుంది, బాగుంది అని చెప్పి. అంటే లోతు ఎంపిక పైకి కనబడే వాటిని చూశాడు కానీ ఆత్మ సంబంధమైన వాటిని చూడలేకపోయాడు. పై మెరుగులు చూశాడు కానీ దాని యొక్క స్థితిగతిని లోతు చూడలేదు. తాను చేసుకున్న ఎంపిక ఎట్లాంటి ఎంపిక చేసుకున్నాడంటే, లోతు ఆ మైదానమందున్న పట్టణములో ప్రదేశములలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారమును వేసుకొనెను. సొదొమ గొమొర్ర పట్టణం ఏమైపోయింది? దేవుని యొక్క తీర్పుకు లోనై బూడిదై కాలిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డల, కాలిపోయింది. అంటే తాను పచ్చగున్నప్పుడు చూశాడు కానీ తదుపరి అక్కడది దైవ చిత్తానుసారమైనదా, అక్కడ దేవుని బిడ్డలు ఉన్నారా లేదా, ఇవన్నీ ఆలోచించుకోకుండా లోతు ఏం చేశాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఉగ్రతకు లోనైన ఆ ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడ నివసిస్తూ ఉన్నాడు. ఈరోజు చాలామంది ప్రజలు, చాలామంది దేవుని బిడ్డలు చేసుకునే ఎంపిక ఎట్లాగుంటుందంటే, ప్రారంభంలో బాగానే ఉంటుంది కానీ తదుపరి భక్తి అంతా కాలిపోయే పరిస్థితుల్లో ఉంటుంది. రెండవది ఏంటంటే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తాను సంపాదించిన స్థానము. 19వ అధ్యాయం 1వ వచ్చిన భాగం. తాను సంపాదించిన స్థానము. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరునప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూసి వానికి ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారము
చేసి కదా ఏం చేశాడంట, లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉన్నాడు కదా. మొదటిగా ఏం చేశాడంటే, తాను ఎంచుకున్న ఎంపిక సరైన స్థలములో లోతు నివసించలేదు. తన ఇల్లు తీసుకుపోయి ఎక్కడేసాడంటే సొదొమలో వేసాడు. సొదొమలో వేసే తలకే తను, తన అల్లుళ్ళు, తన యొక్క కూతుర్ల యొక్క పరిస్థితి, తన యొక్క కుటుంబం పరిస్థితి కూడా లోకములో కలిసిపోయేటంత పరిస్థితి అయిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డ కదా. చాలామంది స్నేహాలు ఎట్లాగుంటాయి అంటే లోకంతో కలిసిపోయేలాగుంటాయి. ఆదివారం మాత్రమే దేవుని బిడ్డలో, మిగతా సోమవారం నుంచి శనివారం వరకు ఎట్లాగుంటారంటే లోకస్తులతో స్నేహం కదా. 6 నెలలుంటే వాళ్ళు వీళ్ళుగా మారిపోతారట, మారిపోతూ ఉంటారంట. లోతు తాను ఆత్మీయంగా దిగజారిపోవటానికి, తను పతనానికి కారణం ఏంటంటే తాను చేసుకున్న ఎంపిక. తన గుడారము సొదొమ దగ్గర వేశాడు. రెండవది ఏంటంటే తాను సంపాదించిన స్థానము లేదంటే స్థలము ఎక్కడ, సొదొమ గవిని యొద్ద అరుగు మీద కూర్చొని ఉన్నాడంట. ఎవరు కూర్చుంటారు అరుగు మీద? పని బాట లేనోళ్ళు, లేదంటే ఏ పని లేనప్పుడు కాసేపు కాలక్షేపంగా కూర్చునేవాళ్ళు కూర్చుంటారు. ఇప్పుడు లోతు ఎక్కడ కూర్చున్నాడు? ఆ ఊరి గవిని యొద్ద కూర్చున్నాడట. అంటే లోకస్తులతో కూర్చొని ముచ్చటలు పెట్టుకొని తీరా లోకముతోనే కలిసిపోయిన పరిస్థితులు. మూడవది ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, తాను పొందిన సాక్ష్యము, తాను చేసుకున్న ఎంపికను బట్టి తనకున్న సాక్ష్యం ఏంటంటే, అక్కడ చూసినప్పుడు 19-14వ అధ్యాయము చూసినప్పుడు లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయున్న తన అల్లుల మాటలాడి, లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోతున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వలే ఉండెను. నేనేం చెప్తున్నాను? ఒకటే మాట చెప్తున్నాను. అబ్రహాము నుంచి లోతు ఎప్పుడైతే దూరం అయిపోయాడో తన యొక్క పరిస్థితులు 4 విషయాలు చెబుతున్నా. ఒకటేమో తాను చేసుకున్న ఎంపిక సరైంది కాదు. రెండోదేమో తాను సంపాదించిన స్థానం, ఊరి యొక్క జనాలతో సహవాసం. మూడోది ఏంటంటే ఆ యొక్క ఊరిలో ఆ వ్యక్తికి ఉన్న స్థానం ఏంటంటే సాక్ష్యం ఏంటిదంటే ఎగతాళి, సరైన సాక్ష్యము లేదు. తన సొంత అల్లుళ్ళు ఏం చేశారంటే లోతును చూసి నవ్వారు, ఎగతాళి చేశారు. ఈ రోజుల్లో చాలామంది యొక్క భక్తిని చూసినప్పుడు లోకంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎగతాళి చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళతోని స్నేహం చేస్తా, వాళ్ళతోని మాట్లాడతా, వాళ్ళ మాటలు మాట్లాడతా, వాళ్ళు చేసే పనులు, వాళ్ళు చేసే క్రియలు చేస్తూ ఉంటే మన సాక్ష్యం ఎట్లాగుంటుందంటే ఎగతాళిగా మారిపోద్ది. నాలుగవది ఏంటంటే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తాను నిర్లక్ష్యము చేశాడట. ఎవరిని నిర్లక్ష్యం చేశాడు? అక్కడ చూడండి, తడవు చేశాను అని ఉంటుంది. చూడండి 16వ వచన భాగంలో, అతడు తడవు చేశాను, అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తె చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి కదా. అర్థమవుతుందని చెప్పే మాటలు ఒకసారి గట్టిగా స్తోత్రం కదా, హల్లెలూయా. నాలుగోది ఏంటిది? ఎవరు ఒక ఆయన వెనక చిక్క హల్లెలూయా అన్న నిద్రపోయి లేచాడు కావాలా. మా దగ్గర ఒక ఆయన అందరు కూర్చొని గొలుసు ప్రార్థన చేస్తూ ఉంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ప్రార్థన చేశారు. ఆయన పక్క ఆయన కూడా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఆమెన్ అన్నాడు. తర్వాత ఈయన ప్రార్థన ఎత్తుకోవాలా. ఏం చేస్తున్నాడు? సదరంగా కూర్చొని నిద్రపోతున్నాడు. పక్క ఆయన ఏం చేశాడు? నువ్వే ప్రార్థన అని అట్ట తచ్చే తలకే హల్లెలూయా స్తుతి మహిమ అంటున్నాడు. అట్లా
అందుకని మధ్య మధ్యలో నేను కొద్దిగా వంకర టింకరగా మాట్లాడుతూ ఉంటాను. అప్పుడు నేను మాట్లాడేది ఏం మాట్లాడదు దానికి సరైన జవాబు చెబితే మీరు మెళకువగా ఉండట్, లేకపోతే చేపలాల కళ్ళు తెరిచి నిద్రపోతున్నాడు. అట్టని చెప్పి కళ్ళు మూసుకొని వినబాకండి, కళ్ళు మూసుకొని వినబాకండి. వాక్యాన్ని శ్రద్ధగా విందాం. లోతు నెంబర్ 1, తాను చేసుకున్న ఎంపిక సరైనది కాదు, తాను సంపాదించిన స్థానము సరైనది కాదు, తాను పొందిన సాక్ష్యము సరైనది కాదు. తాను దేవుని యొక్క మాటను ఏం చేశాడంటే నిర్లక్ష్యము చేశాడు. దేవుడు చెప్పాడు, లోతు ఈ పట్టణాన్ని నేను నాశనం చేయబోతున్నాను, దేవుడు నాశనం చేయబోతున్నాడు, కాబట్టి నీకు కలిగిన వారందరిని తీసుకొని బయటికి రా అంటే అక్కడ ఏం చేశాడు? 16, అతడు తడవు చేసెను. అంటే ఏం చేశాడంట? కొంచెం లేటు చేశాడట. వెంటనే దేవదూతలు వచ్చి వాళ్ళ చేతులు పట్టుకొని ఊరి బయటికి తీసుకొని పోయినాయి. నేనేమంటానంటే, ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తాడో అప్పుడు దేవుని స్వరము ఆ చెవులకు అయిష్టముగా వినపడిద్దంట. గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవుని నిర్లక్ష్యం చేస్తాడో అప్పుడు దేవుని మాటలు ఎంత చెప్పినా కూడా ఆ మాటలు ఆ వ్యక్తి యొక్క చెవులకి వెక్కసమనిపిస్తాయట, వినబుద్ధి కాదు. దేవుణ్ణి నిర్లక్ష్యం చేసే వాళ్ళకి దేవుని యొక్క మాటలు ఎంత చెప్పినా కూడా, నిర్లక్ష్యము చేసే మనుషులకి దేవుని యొక్క స్వార్థను ప్రకటిస్తున్నా కూడా, దేవుని మాటలు బోధిస్తున్నా కూడా నిర్లక్ష్యంతో ఉన్న మనుషులు ఉంటారు. వాళ్ళకి దేవుని యొక్క వాక్యాన్ని వినే చెవులు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నాడు? ప్రతి ఉపమానం చెప్పి ఏమన్నాడు? ముక్కులు ఉండేవాళ్ళు ఏమన్నాడు? అదేనందే, చెవిగలవాడు వినుగాక అన్నాడు. అంటే వాక్యాన్ని వినే చెవులు కావాలి అన్నాడు. కానీ కొంతమందికి ఏముండవు? దేవుని మాటలు వినే చెవులు ఉండవు. ఆ మాటలు చెప్పినా కూడా ఆ చెవులకు అయిష్టముగా వినబడతాయటవి. లోతు భక్తి దేవునితోనే కనెక్ట్ అయి ఉన్నాడు, కానీ సగం కాలిపోయిన భక్తి. ఎందుకంటే సగము లోకము సగము దేవుడు అన్నట్టు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనం ఫస్ట్ చదువుకున్నాం కదా, ఆ పట్టణాన్ని నాశనం చేసినప్పుడు దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? దేవుడు ఆ మైదానపు పట్టణములో పాడు చేయనప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని ఏం చేశాడు? లోతుని చేతులు పట్టుకొని తన భార్యని పిల్లలని తీసుకొని ఏం చేశాడు? ఊరి గవిని యొద్దకు తీసుకొని వచ్చాడు. చెప్పాడు, ఒక మాట చెప్పాడు, ఎవరు వెనక్కి తిరిగి చూడొద్దు అన్నాడు. చూస్తే ఏమవుతారన్నాడు? గట్టిగా చెప్పండి అమ్మా. ఉప్పు స్తంభం అవుతారు అన్నాడు. చాలామంది యొక్క జీవితాల్లో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితం ఈ లోక పద్ధతులతో ఆశలకు కీర్తి ప్రతిష్టలకు ధన సంపదలకు ముడివేయబడినప్పుడంట దేవుని స్వరమునకు లోబడుటలో ఆలస్యము కనబడిద్దట. గుర్తుపెట్టుకోండి. ఈ మాటనే మళ్ళీ చదువుతున్నాం, గుర్తుపెట్టుకోండి. ఏమ్మా ఉపయోగపడుతున్నాయా? ముగించమన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎవర్రా వాళ్ళు? అందరు ఉంటారు. వాడి దేశంలో వాడు ఆడుకుంటే హల్లెలూయా అంటే పోద్దిలే అనుకున్నాడు. ఆయనకి అయితే పోద్ది అని. ఏంటంటే మన జీవితం లోక పద్ధతులతో ఆశలకు కీర్తి ప్రతిష్టలకు ధన సంపదలకు ముడివేయబడినప్పుడు దేవుని స్వరమునకు లోబడుటలో ఆలస్యము కనబడిద్ది కదా. దేవుని వాక్యానికి దేవుని సన్నిధికి లోబట్టంలో ఏం కనబడిద్ది? ఒక వ్యక్తి దేవుని సన్నిధికి రాలేకపోతున్నాడంటే, ఎంత చెప్పినా వినకుండా ఉన్నాడంటే ఆ వ్యక్తి ఏ ముడిది? లోకముతో ముడిపడిన జీవితం, ధనభోగాలు, కీర్తి ప్రతిష్టలు. ఏదో ఆదివారం
ఎట్లాగది? సరదాగా ఆదివారం దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు కదా. లోకముతో ముడిపడిన జీవితాలు సరదాగా దేవుని సన్నిధికి వచ్చి లోకముతో అంటే ఈ లోక పద్ధతులకు, ఆశలకు, కీర్తి ప్రతిష్టలకు, ధన సంపదలకు ముడివేయబడినప్పుడు దేవుని యొక్క మెల్లని స్వరానికి లోబడటంలో అలక్ష్యము, నిర్లక్ష్యము కనబడిందట. అర్థమవుతుందని చెప్పిన మాట. లోతు ఎంపిక చేసుకున్న స్థలము సరైనది కాదు కదా. లోతు భార్యనైతే దేవుని యొక్క దూతలు బయటికి తీసుకొని వెళ్ళిపోయినాయి, కానీ ఆమె మనసు మట్టికి ఏమైంది? సొదొమ గొమొర్రా పట్టణంలోని ఇల్లు, వాకిలి, ధనము, డబ్బుతో ఏమైంది? ముడిపడింది. ప్రియమైన దేవుని బిడ్డ, చాలామంది జీవితాల్లో ఇక్కడే ఉంటారు కానీ ఇంటికాడ తలిపేసి వచ్చానో లేదో అన్నట్టు ఉంటుంది కదా. ఇంటికాడ తలిపేసి వచ్చానో లేదో. ఒక ఆమెట్నే విన్నారుగా, మళ్ళీ చెబుతున్నా, గుర్తు చేస్తున్నా. కొంతమంది నిద్రపోతున్నారు కాబట్టి చెబుతున్నా. చెప్పాడుగా పాస్టర్ గారు, ఆయన ఉండదుండడు చెబుతాడని. కొంతమంది నిద్రపోతున్నారు కాబట్టి చెబుతున్నా. ఒక ఆమె వచ్చిందంట, మీలాగనే కూర్చుందంట. వచ్చి కూర్చున్నా కాడిబిట్టి ఏం చేస్తుందంట? తలిపేశానో లేదా అనుకుంటుందంట. ఒక పెద్ద ముసలమ్మ కూర్చుందంట. చక్కగిట్నే ఫ్యాన్లు పెట్టారు, కాళ్ళు జాపుకుంది, కర్ర కూడా కాళ్ళ మిడి పెట్టుకుంది. కాళ్ళు జాపుకొని ఇటు పక్కకు తిరిగి కర్ర కూడా కాళ్ళ మిడి పెట్టుకొని అట్ట వాల్చుకొని ఆలోచించుకుంటూ ఈ ఫ్యాన్ గాలికి ఏం చేసిందంటే నిద్రపోయింది. నిద్రలోకి పోయి ఎక్కడికి పోయింది? ఇంటికి ఆడికి పోయింది. ఆలోచించుకుంటే ఆడికి పోయింది, ఇంటికి పోయింది. ఇంటికి పోతే చూస్తే ఏమైంది? తలుపేసలేదు. లోపలికి పోయి చూస్తే కల్లో ఏమవుతుంది? కుక్క పోయి ఆ మొక్కలన్నీ తిందంట. శాప మొక్కలన్నీ తినే తలికే ఈ నిద్రలోని ఏమేం చేసిందంటే కర్ర తీసుకొని చాయ్ అని చెప్పి ఎవరిని కొట్టింది? ముందు కూర్చున్నామని కొట్టిందంట. నిద్రపోయే వాళ్ళతో పక్కన ఉండేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి. చూసుకోండి ఒకసారి, పక్కన ఉండేవాళ్ళు నిద్రపోబాకమ్మ అని అడగండి. పావని నిద్రపోత పక్కోళ్ళకి చెబుతుంది. ఒట్టిదేలే, పావని నిద్రపోదు, వింటుంది వాక్యం. హల్లెలూయా, గట్టిగా స్తోత్రం, హల్లెలూయా. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, లోతు భార్యని దేవుడు బయటికి తీసుకొని వెళ్ళాడు, కానీ లోతు భార్య యొక్క మనసు ఎట్లాగుందంటే లోకముతో ముడిపడింది కదా. లోకంతో ముడిపడింది. ఆ ముడివిప్పుని రావటానికి దేవుడు ఎంత బలవంతం చేసినా కూడా ఆ ముడివిప్పుకొని రావటానికి కొంతమంది భక్తి ఎట్లాగుంటుందంటే ఆలస్యమైంది. మనిషినైతే దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని ఊరి బయటికి లోతు కుటుంబాన్ని తీసుకొని వచ్చాడు, కానీ వారి మనస్సాక్షి మట్టికి తీసుకొని రాలేకపోయాడు. ఎందుకనంటే వాళ్ళ యొక్క మనసులు లోకముతో ముడిపడి ఉన్నవి. లోకంతో ముడిపడి ఉన్న ఆ యొక్క వ్యక్తుల యొక్క జీవితాలు దేవుని స్వరమునకు లోబడుటలో ఆలస్యము కనబడిద్దంట. ఇంకా దేవుని వాక్యం బోధిస్తూ వింటున్నా కూడా ఇంకా రక్షణార్థమైన మారు మనసులోనికి రావటానికి ఇంకా నువ్వు అలక్ష్యము చేస్తున్నావంటే ఇంకా లోకముతో నువ్వు ఇంకా ముడిపడి ఉన్నావు. ఆ ముడి విప్పుకోవటానికి ఇంకా నువ్వేం చేస్తున్నావు అంటే అలక్ష్యము చేస్తున్నావు. దేవుని యొక్క స్వరమునకు లోబడే విషయములో నువ్వు ఆలస్యము చేస్తున్నావు. ఆలస్యము చేసి ముడి విప్పుకునే విషయములో అలక్ష్యము చేసింది. లోకముతో ముడిపడ్డ జీవితం విషయంలో లోతు భార్య అలక్ష్యము చేసింది. అందుకని ఏమైపోయింది?
ఉప్పు స్తంభమైపోయింది. అబ్రహాము యొక్క ప్రార్థన ఆలకించి దేవుడు ఏం చేశాడంటే లోతుని ఒకనిని అగ్నిలో నుంచి లాగినట్టు బయటికి లాగాడు. తీరా లోతు యొక్క కుటుంబం వాళ్ళ యొక్క పిల్లల యొక్క పరిస్థితులు ఎంత చిన్న భిన్నమైపోయినాయో ప్రియమైన దేవుని బిడ్డలారా. మా చర్చి దగ్గర నేను ఎంత కష్టపడతాను పాస్టర్ గారికి తెలుసు. ఏసై ఎక్కడున్నాడు? ఏసై అడ్రస్ తెలుసా మీకు? ఏసై అడ్రస్ తెలుసా? ఎక్కడుంటానన్నాడు ఆయన? అదిగో పావని చెప్పింది, ఎక్కడ 2-3 నా నామలో కూడి ఉంటారో వారి మధ్య. ఎక్కడ? 2-3. 2 అంటే ఎవరు? ఓ పాస్టర్ గారు అన్నాడంటే 2 అంటే మాలోళ్ళు, 3 అంటే మాదిగోళ్ళు అన్నాడంట. వాళ్ళ కాడే ఉంటానన్నాడంటే ఏసయ్య. మా కాడ వాళ్ళు 2 ఉండరు, 2 ఉండరు, 3 ఉండరు. 2-3 ఉంటే ఏసయ్య అక్కడే ఉండేవాడు కదా. మా కాడంతా మాస్ ఏరియా, ఒక్కొక్కడికి 2 భార్యలు కావాలి. ఇప్పుడు ఒకటి ప్రజెంట్ ఏం జరుగుతుందంటే ఒకడు భార్యను చేసుకున్నాడు, వాడికి 3 పిల్లలు. ఇప్పుడు ఆ భార్యను వద్దని తరిమేసి ఇంకొక ఆమెను తెచ్చిపెట్టుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకంతో ముడిపడ్డ జీవితాలు ఎంత చెప్పినా కూడా ఈరోజు ఆ తల్లి ఏం చేసిందంటే ఎలికల పేస్ట్ తిని హాస్పిటల్లోనే ఉంది. ఆ కొడుకు మాటనక లోకానికి విరుద్ధమైన మాటలు మాట్లాడుతూ భార్యను కాదని వేరేవాడి భార్య, వాళ్ళకి ఆ అమ్మాయికి 3 పిల్లలైనా కూడా నాకు ఆ అమ్మాయే కావాలని చట్టానికి, సంఘానికి, లోకానికి విరుద్ధమైన పనులు చేస్తూ ఇంకా లోకములోనే ఉంటూ ఇప్పటికీ దరిదాపుగా 10 లక్షలు నష్టపోయాడు. 10 లక్షలు నష్టపోయాడు. అంటే ఆ కుటుంబము నాకేమనిపిస్తుందంటే ఒకే ఒక్కరోజు ఆ యొక్క కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టి పక్క వాళ్ళతో పోట్లాడుకుంటూ ఎవరిని ఏమని లేకుండా దేవుడు ఎన్నో మేలు చేశాడని ఒక ఆమంటే ఏ దేవుడు మాకు మేలు చేశాడో అని చెప్పి చర్చికి వెళ్ళి చూసి ఏ దేవుడు చేశాడు మాకు, ఏ దేవుడు చేశాడు అని చెప్పాను. సేవకునిగా నా మనసు ఎంత బాధపడిందంటే గుడారం వేసుకుంటా ఉంటే నేను కష్టపడి ఇల్లు వేయించి, రేకులు వేయించి, ఆ ఇల్లు వేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ 2 స్థలాలు కొనుక్కొని ఇప్పుడు వాళ్ళ కులంలో ఆ కుటుంబం పర్వాలేదు అనుకుంటుంటే ఈరోజు వాళ్ళకు వచ్చిన పరిస్థితి, లోకముతో ముడిపడ్డ పరిస్థితులు, దేవునికి సంపూర్ణంగా సమర్పణ చేసుకోలేని జీవితాలను బట్టి వారు ఈరోజు కాలిపోయిన బ్రతుకులు, పతనమైన బ్రతుకులను చూస్తే నాకు ఆ మాటే గుర్తొస్తుంది. దేవుని మాటలకు చెవిరొగ్గక, దేవుని మాటలకు లోబడక, దేవుని యొక్క పిలుపుకి వాళ్ళ యొక్క చెవులు అప్పగించుకోకుండా లోకంతో ముడిపడ్డ జీవితాలతో జీవిస్తూ ఈరోజు ఆ తల్లి దుఃఖపడుతూ ఉంటే ఒక్కరోజు ఆమె మాట్లాడిన మాటలు గుర్తొచ్చింది. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకంతో ముడిపడ్డ వాళ్ళకి దేవుని యొక్క స్వరం వినసొంపుగా ఉండదంట. ఆ చెవులు విన్నట్టే ఉంటారట కదా, విన్నట్టే ఉంటారట. కనుక దేవుని యొక్క సన్నిధిలో ప్రభు బిడ్డలమైన మనము లోతు యొక్క జీవితాన్ని బట్టి మనము నేర్చుకోవలసిన గొప్ప పాఠం ఏంటంటే, దేవునికి దూరమైన విశ్వాసి యొక్క జీవితం, భక్తిలో, వాక్యములో వెనుకబడ్డ జీవితం ఈ 4 రకాలైన పరిస్థితుల్లో తన యొక్క జీవితాన్ని నష్టపోతూ ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే నేను ఫస్ట్ చెప్పాను, ఏం చెప్పానంటే లోతు ఎంపిక చేసుకున్న స్థలము కదా. ఇంకొక ఆయన ఎవరు? అబ్రహాము, లోతు కదా. ఇంకొక ఆయన ఎవరు? అబ్రహాము. అబ్రహాము యొక్క జీవితాన్ని చూసినప్పుడు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండము అదే 19వ అధ్యాయములో చూసినప్పుడు 27, 28 వచ్చిన భాగాలు. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి
తాను యెహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి. చాలు. ఇందాక ఇప్పటి వరకు మనం ఎవరి గురించి విన్నాం? ఎవరి గురించి విన్నాం అమ్మా? ఎవరి గురించి విన్నాం? ఏందో అంటున్నారు, నాకేమో శివుడు. లోతును గురించి విన్నాం. మత్తయి సువార్తలో కూడా ఒకసారి అంటాడు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అంటాడు కదా. మన యొక్క జీవితంలో కూడా లోతు వలె పతనం కాకుండా అబ్రహాము వలె మన యొక్క జీవితాలు ఏం చేయాలి? కట్టుకోవాలి. ఇక్కడ మనం చదివిన మాటలు, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి. అబ్రహాముకి ఇష్టమైంది ఏంటట? అబ్రహాము నిలిచి ఉన్న స్థలం ఏది? లోతు నిలిచిన స్థలం ఏది? లోతు ఎంపిక చేసుకున్న స్థలం ఏది? అబ్రహాము ఎంపిక చేసుకున్న స్థలం ఏది? దేవుని యొక్క సన్నిధిలో దేవుడు నిలిచి ఉండే స్థలాన్ని అబ్రహాము ఎంపిక చేసుకున్నాడు. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి. పొద్దున్నే లెగిసి పనికి మాలిన స్థలాలకు వెళ్ళలేదు. పొద్దున్నే లెగిసి ఆ రాత్రి అంతా ఏం చేశాడో, ఆ నిన్నటి దినాన లోతు అబ్రహాముతోటి దేవుని దూతలో మాట్లాడి సంభాషణ చేశాడు. లోతు కొరకు, సొదొమ గొమొర్రా పట్టణం కొరకు, ఆ పట్టణంలోని నీతిమంతుల కొరకు అబ్రహాం ఏం చేశాడంటే, అంతకుముందు రోజు ఏం చేశాడు? మీ పాస్టర్ గారు లాగా ఏం చేశాడు? మీ పాస్టర్ గారు ఏం చేశాడు? 40, చెప్పండి గట్టిగా, చెప్పలేకపోతున్నారు. ఏం చేశాడు? 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఈ బైబిల్ గ్రంథంలోని అబ్రహాం ఏం చేశాడంటే, దేవుని దూతలతోటి ఏం చేశాడంటే, దేవుని సన్నిధిలో ఏం చేశాడంటే విజ్ఞాపన చేశాడు. ఆ పట్టణాన్ని నేను నాశనం చేయడానికి వెళుతున్నాను అని చెప్పినప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే, అయ్యా నీ దాసుడనైన నేను తెగించి ఒకవేళ నీ వారి ఉండటానికి ఆ యొక్క పట్టణములో 50 మంది నీతిమంతులుంటే, ఆ 50 మంది నీతిమంతులను బట్టి ప్రైజ్ ది లార్డ్ అని అడిగాడు. 50 మంది ఉంటే నాశనం చేయను అన్నాడు. 30 మంది ఉంటే చేస్తావా? చేయను అన్నాడు. తెగించి మాట్లాడుతున్నాను అన్నాడు. 10 మంది ఉన్నా కూడా చేస్తావా అన్నాడు. 10 మంది ఉన్నా కూడా ఆ పట్టణాన్ని నేను నాశనము చెయ్యను అన్నాడు. అంటే అబ్రహాం ఏం చేశాడంటే, దేవుని సన్నిధిలో నిలిచి విజ్ఞాపన చేశాడు. సొదొమ గొమొర్రా పట్టణం కొరకు, లోతు కుటుంబం కొరకు, నీతిమంతుల కొరకు ఏం చేశాడంటే విజ్ఞాపన చేశాడు. ఆ రాత్రి దేవుడు వెళ్ళిపోయాడు, ఆ పట్టణాన్ని నాశనం చేశాడు, కాల్చివేశాడు. ఈ రాత్రి అంతా అబ్రహాం ఏం చేస్తున్నాడు? ఏం చేశాడు? నిద్రపోయి ఉండడో. ఆ రాత్రి అంతా వీరు వెళ్ళారు. లోతు ఏమైపోయి ఉంటాడో, లోతు కుటుంబం ఏమైపోయి ఉంటుందో, అక్కడ నీతిమంతులు దేవుని ఎరిగిన వారు ఏమైపోయి ఉంటారో అని చెప్పి ఆ రాత్రి అంతా ప్రార్థన చేసి ఉంటాడు అబ్రహాము. తెల్లవారి వారకముందే, తెల్లవారంగానే అబ్రహాము లేచి వచ్చి తాను యెహోవా సన్నిధిలో సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి, అక్కడ నుండి సొదొమ గొమొర్రా పట్టణాన్ని చూస్తే సొదొమ గొమొర్రా పట్టణం కాలిపోయి దాని పొగంతా లేస్తుందట. నేనేం చెప్తున్నానంటే, మనం ఎంపిక చేసుకున్న స్థలాలు ఈరోజు వాక్యం ఉన్న కూడా సంఘంలో జనాలు ఉండలేదు. అన్ని మాయమంత్రాలే కదా, అన్ని మాయమంత్రాలే కదా. నేను కాదు, పాస్టర్ గారు కూడా అట్టనే వాక్యాన్ని నరుకుతూ ఉంటాడు. ముక్కలుగా వాక్యాన్ని అట్లనే బోధిస్తూ ఉంటాడు కదా.
వాక్యం ఉన్న చోట ప్రజలు ఉండరు, వాక్యాన్ని బోధిస్తున్న కాడ. ఎందుకంటే వాక్యము రెండొంచులు వాడిగలిగిన ఖడ్గము కాబట్టి వాక్యం సూటిగా మన హృదయాలను పొడుస్తూ ఉంటే ఈయన ఎందుకు రోజు నాకే చెబుతున్నాడు వాక్యము అనుకొని చాలామంది దేవుని సన్నిధికి రావటానికి ఇష్టపడరు ప్రియమైన దేవుని బిడ్డలారా. అబ్రహాము యొక్క జీవితం చూసినప్పుడు అబ్రహాము యెహోవా తాను యెహోవా సన్నిధిన నిలిచిన చోటికి వచ్చి కదా. అబ్రహాము ఎంపిక చేసుకున్న స్థలం ఏంటంటే దేవుడున్న స్థలములో నివసించాలనేది, దేవుడు చూపించిన స్థలములో నివసించాలనేది అబ్రహాము యొక్క ఆశ. ఈరోజు దేవుడు చెప్పిన కాడికి ఎవరు వెళ్ళటలేదు. ఈరోజు దేవుడు చెప్పిన స్థలాలు ఎవరో ఇష్టపడలేదు, సౌకర్యాలు చూసుకుంటున్నారు. కష్టమైన నష్టమైన దేవుడు మనకిచ్చిన ఎక్కడైతే రక్షించబడ్డామో అక్కడ స్థానికంగా నమ్మకంగా నిలిచి ఉండాలని చెప్పి, దేవుని యొక్క మందిరములో ఆ మహిమను చూడాలని చెప్పి, దేవుని మందిరములో పరిచర్య చేయాలని చెప్పి, దేవుని మందిరములో సహవాసంతో కలిసి ఉండాలని చెప్పి, దేవుని మందిరములో కొద్దిసేపు కూర్చొని ఆయన నిలిచి ఉండే స్థలములో మోకరించి ప్రార్థన చేయాలని ఆశ, ఆలోచన ఈరోజు చాలా మంది భక్తులకి లేదు. కానీ అబ్రహాముకు ఒక ఆశ ఉంది. యెహోవా కదా, తాను యెహోవా సన్నిధిన నిలిచిన చోటికి వచ్చి, దేవుడు నివసించే స్థలంలో ఉండాలంటే అబ్రహాముకి ఏంటంట ఆశ అంట కదా. ఈ ఆశ అందరికీ ఉండాలి. మీ పాస్టర్ గారు 40 రోజులు మరి దేవుని యొక్క సన్నిధి, నేను అనుకుంటాను ఈ అబ్బాయి ఎప్పుడు, నేను అబ్బాయి అంటా ఉంటాను. పాస్టర్ గారు ఎప్పుడు అక్కడే ఇంట్లో కూర్చుంటాడు, ఎప్పుడు చర్చిలో నుంచి బయటికి రాడు, ఏంది ఈ అబ్బాయికి, నేను అడుగుతా కూడా అనిపించింది. ఎందుకనంటే నాకు అట్లా అనిపించింది కదా. కానీ సేవకునికి దేవుని సన్నిధిలో కూర్చోవటం, వాక్యాన్ని ధ్యానం చేసుకోవటం ఒక ఆశ కాబట్టి ఆ యొక్క దేవుని సన్నిధిలో కూర్చొని నడిచే ఆ స్థితిని తాను ఇన్ని సంవత్సరాలుగా తాను కోల్పోకుండా కాపాడుకుంటూ వస్తూనే ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ వస్తూనే ఉన్నాడు. అబ్రహాము యొక్క జీవితంలో కూడా చూసినప్పుడు యెహోవా సన్నిధిని నిలిచిన చోటు, ఆది కాండంలో కూడా ఒక మాట అంటాడు చూడండి, 22వ అధ్యాయంలో దేవుడు 9వ వచన భాగంలో చూడండి. అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు తనతో చూపించిన చోటికి వచ్చినప్పుడు కదా, దేవుడు తనతో చూపించిన చోటుకు వచ్చాడంట కదా. ఎట్లాగొచ్చాడు? అబ్రహామా, నువ్వు లేచి నుండి తీసుకొని నీకు ఒక్కగానొక కుమారుణ్ణి నాకు దహన బలిగా అర్పించు అని చెప్పినప్పుడు ఆ కష్టతరమైన పని చెయ్యటానికి దేవుడు చూపించిన స్థలానికి తన కుమారుణ్ణి కూడా తీసుకొని వచ్చాడట. ఎందుకనంటే అబ్రహాముకి దేవుడు చూపించిన స్థలాలు అంటే, దేవుని సన్నిధిలో నిలిచే స్థలాలు అంటే, మీ పాస్టర్ గారి లాగానే బైబిల్ గ్రంథంలో ఉన్న విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము కూడా ఇష్టమే కదా. యెహోవా తనకు చూపించిన స్థలములోనికి వచ్చాడట. ఈరోజు మందిరంలో గడపటానికి, మందిరంలో ఎక్కువసేపు కూర్చోవటానికి, మందిరంలోనికి వచ్చి టైం చూసుకొని వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. ఇది దేవుని మందిరము, ఇది యెహోవా ఏర్పాటు చేసుకున్న స్థలమును, ఈ స్థలములో నివసించటం నాకు నా కుటుంబానికి ఆశీర్వాదకరము అని చెప్పి ఆశించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే మనుషులు చాలా తక్కువ ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ. అబ్రహాము తాను యెహోవా చూపించిన దేవుడు తనతో చెప్పిన చోటికి వచ్చినప్పుడు ఏం చేశాడంట? ఏం చేయటానికి వచ్చాడు? తనని బలిగా అర్పించటానికి అరారాతు పర్వతం మీదకి. అదేనా?
ప్రైజ్ లార్డ్. ఆ పర్వతం మీదకి వచ్చి ఆ చోటికి అబ్రహాము ఏమని పేరు పెట్టాడు? 12వ వచన భాగంలో 14 అనుకుంటా. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. ఏమని పెట్టాడు? ఏమని పేరు పెట్టాడు? యెహోవా ఈరే అంటే అర్థం ఏంటి? యెహోవా చూచుకొనును కదా. బా, ఎంతటి గొప్ప మనసు! దేవుడుండే స్థలములోనికి నేను వెళితే నా ప్రతి పరిస్థితి దేవుడు చూసుకుంటాడనే నమ్మకం అబ్రహాముకున్నది. కాబట్టి దేవుడు చూపించిన ప్రతి స్థలానికి అబ్రహాము సంతోషంగా వెళ్ళేవాడట. తన కుమారుని ముక్కలు ముక్కలు చేసి దహన బలిగా అర్పించడానికి తన కుమారుణ్ణి నిప్పు, కత్తి, కట్టెలు తీసుకొని ఆ స్థలానికి, యెహోవా చూపించిన స్థలానికి వెళ్ళాడు. అంటే దేవుడున్న స్థలములో నా విషయాలన్నీ దేవుడే చూసుకుంటాడు అనుకున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి విశ్వాసం అబ్రహాముకు ఉంది. కాబట్టి ఎక్కువగా దేవుని యొక్క సన్నిధిలో నడుచుకోవటానికే అబ్రహాము ఇష్టపడ్డాడు. ప్రారంభంలోనే 12వ అధ్యాయం 1వ వచన భాగంలో ఏం చేశాడు? అబ్రహామా అని చెప్పి పిలిచి, నీవు నీ దేశమును, నీ బంధువులను, రక్త సంబంధి అందరిని విడిచి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు అని చెప్పినప్పుడు వేరే మాట మాట్లాడకుండా అబ్రహాం ఏం చేశాడంట? దేవుడు చెప్పిన మాట ప్రకారంగా వెళ్ళాడట. లోతు ఎంపిక చేసుకున్న స్థలము సరైనది కాదు. అబ్రహాం ఎంపిక చేసుకున్న స్థలము యెహోవా నిలిచి ఉండు స్థలము. ఆ స్థలముకి ఏమని పేరు పెట్టాడు? యెహోవా ఈరే. దేవుడు నిలిచే స్థలములో మనం ఉంటే మన అవసరతలన్నీ ఎవరు చూసుకుంటాడు? దేవుడు చూసుకుంటాడు. అట్లా కాకుండా దేవుడు నిలిచే స్థలములో మనం నిలవకుండా మనం ఏదో స్థలమున నిలబడి దేవుడు మనల్ని చూసుకోవాలంటే చూసుకోవడం. అబ్రహాముకి దేవుడు చూపించిన స్థలాలు అంటే ఎంతో ప్రీతికరము, ఎంతో ఇష్టము. అబ్రహాము దేవుడు యెహోవా తనతో మాట్లాడిన స్థలములో నిలిచి ఉన్నాడు. కాబట్టి అబ్రహాముకు ఆ స్థలము ఏమనిపించిందంటే, నెంబర్ 1 పవిత్రంగా అనిపించిందట. ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో కూర్చొని 40 రోజులు, 21 రోజులు, లేదంటే 7 రోజులు, 3 రోజులు ఎక్కువగా ఉపవాసాలుండి ప్రార్థనలు చేస్తారో, ఆ ప్రార్థన చేసే వ్యక్తులకి ఆ దేవుని సన్నిధిలో గడిపే ఆ స్థలమైన, ఆ మందిరమైన, లేదంటే ఆ సమయమైన ఎంతో పవిత్రంగా ఎంచుతారట. ఎందుకు? పొద్దున్నే లేగవంగానే ఆ తెల్లవారంగానే అబ్రహాము యెహోవా నిలిచి ఉన్న స్థలంలోనికి వచ్చాడు అంటే ఆ స్థలం అంట అబ్రహాముకి ఎలాంటిదంట? పవిత్రమైన స్థలము. పవిత్రం. ఎంతమంది ఏకుందాంలోకి ప్రార్థన చేసుకుంటారు? చేతులు ఎత్తండి. ఇప్పుడు దాకా ప్రార్థనలో ఉంచితే మేము ఎట్ట ఏకుందాం లెగుతామంటారా? ప్రతిరోజు అట్ట కాదులే. మీ ధైర్యం ఏంటంటే మా పాస్టర్ గారు 40 రోజులు మా కొరకు చేస్తాడు, మేము చేసుకోవాల్సిన పని ఏందని. వేకుజామున ప్రార్థన చేసుకోవాలి. తెల్లవారక ముందే అబ్రహాం లేచి వచ్చి, అది పవిత్రమైన స్థలము కాబట్టి నువ్వు మోకరించే ప్రతి స్థలం పవిత్రమే కాబట్టి అబ్రహాము కంట అది ఎంతో పవిత్రమైన స్థలం అంట. రెండవది, అక్కడే ప్రభువుని కలుసుకున్నాడట. ప్రార్థన చేసే వ్యక్తులకు మోకరించిన ప్రతి స్థలము, నువ్వు దేవుని మందిరంలో ప్రార్థన చేస్తూ ఉంటే ఆ స్థలం పవిత్రమైనదిగా ఎంచుకొని అక్కడ ప్రార్థన చేస్తారు. రెండవది ఏంటంటే, అబ్రహాముకి అక్కడే ఆ ప్రభువును కలుసుకున్నాడు. ఎక్కడ కలుసుకున్నాడు? యెహోవా నిలిచిన స్థలములోనే కలుసుకున్నాడు. ఆ స్థలాన్ని పవిత్రమైన స్థలముగా ఎంచుకున్నాడు. అక్కడే నీతిమంతుల కొరకు ఏం చేశాడట? విజ్ఞాపన చేశాడు. ఎవరో? అబ్రహాం. నాలుగవది ఏంటంటే, అక్కడే పరిశుద్ధ దేవుని యొక్క తీర్పును కూడా చూశాడట. ఎక్కడ నిలబడి? యెహోవా నిలిచి ఉన్న స్థలములో నిలబడి దేవుణ్ణి కలుసుకున్నాడు. రెండవది, అది పవిత్రమైన స్థలముగా ఎంచుకున్నాడు. మూడవదిగా నీతిమంతుల కొరకు అక్కడే నిలబడి ఏం చేశాడు?
దేవునిది విజ్ఞాపన చేశాడు. నాలుగవది ఏం చేశాడంటే అక్కడే నిలబడి పరిశుద్ధ దేవుని యొక్క తీర్పును చూశాడు, గ్రహించాడు. ప్రార్థన చేసే వ్యక్తులు కూడా దేవుని సన్నిధిలో 40 రోజులైన, 21 రోజైనా, 7 రోజులైనా, 15 రోజులైనా, 14 రోజులైనా, 3 రోజులైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళు ఏం చేస్తారంటే దేవుని యొక్క సన్నిధిని పవిత్రంగా ఎంచుకుంటారు. అందుకనే ఆ పవిత్రమైన స్థలములో ఎన్ని రోజులైనా ప్రార్థన చేస్తారు. రెండవదిగా ఏం చేస్తారంటే ప్రభువుతో మాట్లాడతారు, ప్రభువుని కలుసుకుంటారు. మూడవదిగా ఏం చేస్తారంటే వాళ్ళు నీతిమంతులు, లేదంటే ఇతరుల కొరకు విజ్ఞాపన చేసేవాళ్ళుగా ఉంటారు. నాలుగవది ఏంటంటే ఖచ్చితంగా వారికి దేవుని యొక్క తీర్పు తెలిసిపోద్ది. ప్రార్థన చేయని వ్యక్తులకి దేవుని యొక్క స్థలం పవిత్రమైనదని తెలియదు. ప్రార్థన చేయని వ్యక్తులకి ప్రభువు మాట్లాడడు వాళ్ళతోటి. ప్రార్థన చేయని వ్యక్తులు ఇతరుల కొరకు విజ్ఞాపన చేయలేరు. ప్రార్థన చేయని వ్యక్తులు దేవుని పరిశుద్ధ యొక్క తీర్పుని చూడలేరు. అబ్రహాము చూశాడు, దేవుని సన్నిధిలో నిలబడ్డాడు కాబట్టి, దేవుడు చూపించిన స్థలం అది ఎంతో పవిత్రమైనదిగా ఎంచుకున్నాడు కాబట్టి పాపుల మీదకి ఎలాంటి తీర్పు వచ్చిద్దో అబ్రహాము ఆ స్థలంలో నిలబడి గ్రహించాడట. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట, మనము కూడా అబ్రహాము వలె పరలోక సంబంధమైన పరిశుద్ధ స్థలములో నిలిచినప్పుడు, దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు, విశ్వాసముతో నడిచినప్పుడు, విజ్ఞాపనాత్మను కలిగి ఉన్నప్పుడు మనము ఆరాధించే దేవుడు ఎంత పరిశుద్ధుడో, పాపాన్ని ఎంతగా ద్వేషిస్తున్నాడో గ్రహించగలుగుతాం. అర్థమైందా? మళ్ళీ చదువుతున్న ఈ మాట. మనము కూడా అబ్రహాము వలె పరలోక సంబంధమైన పరిశుద్ధ స్థలములో నిలిచినప్పుడు, దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు, విశ్వాసముతో నడిచినప్పుడు, విజ్ఞాపనాత్మను కలిగి ఉన్నప్పుడు మనము ఆరాధించే దేవుడు ఎంత పరిశుద్ధుడో, పాపాన్ని ఎంతగా ద్వేషిస్తున్నాడో గ్రహించగలుగుతాం. ఈ విధమైన స్థలములో నిలవబడినప్పుడు, ఈ విధమైన సహవాసము లేనప్పుడు, ఈ విధమైన విజ్ఞాపన లేనప్పుడు దేవుడు ఎంత పరిశుద్ధుడో గ్రహించలేం, పాపాన్ని ఎంతగా ద్వేషిస్తున్నాడో అది తెలుసుకోలేం. ప్రార్థన చేసే వ్యక్తులే దాన్ని తెలుసుకుంటారు. ప్రార్థనా పరులే దేవునితో ఎలాంటి సంబంధాలు కలిగి ఉంటారు. ఈ రాత్రికాల సమయంలో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో నేను ఒక మాట చెబుతాను. క్రైస్తవ జీవితంలో అంట మిన్ను, మన్ను, కాలు, నేల జాగ్రత్తగా ఉండాలట. అర్థమైందా మీకు చెప్పిన మాట? కురిసే మిన్ను, తడిచే నేల, నడిచే కాలు జాగ్రత్తగా ఉండాలి. అంతేనా కాదా? ఇప్పుడు ఈ దారిన, అక్కడి నుంచి ఈ దారిని ఎట్టొచ్చారు మీరు? ఎట్టొచ్చారు? పైకి చూస్తా వచ్చారా, కింద చూసుకుంటా వచ్చారా? కురిసే మిన్ను, తడిచే నేల, నడిచే కాలు, భద్రంగుండు. కురిసే మిన్నుకు, తడిచే నేలకు జారే కాలు తోడైతే మొన్నై అవతల నీవుండు. వాన గురుతున్నప్పుడు, బురదగా ఉన్నప్పుడు నువ్వు వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయకపోతే ఎడబడతావు, జారి మట్టిలో పడతావు. అంతే కదా? ఆత్మీయ జీవితంలో కూడా లోతు వలె నిర్లక్ష్యంగా ఉంటున్నామా? లోతు ఎంపిక చేసుకున్న స్థలము తన ఆత్మీయ జీవితాన్ని కాల్చివేసింది. అబ్రహాము ఎంపిక చేసుకున్న స్థలము దేవుని కార్యాలను ఎన్నో చూసేలాగున, దేవుని తీర్పును గ్రహించేలాగున,
విజ్ఞాపన, నీతిమంతుల కొరకు విజ్ఞాపన చేసేలాగున ఇంకా చూసినప్పుడు ఇంకా ఆ స్థలములో అది పవిత్రమైనదిగా ఎంచేలాగున ఈ విధంగా గ్రహించే ఆత్మీయ జీవితం ఒక్క ప్రార్థనాపరుడుకు మాత్రమే ఉంటుంది. ఆ ప్రార్థన అబ్రహాము యెహోవా నిలిచి ఉన్న స్థలంలో నిలిచాడు కాబట్టే ఇవన్నీ తెలుసుకోగలిగాడు. నీతిమంతులకు తండ్రిగా పిలువబడుతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో నీతిమంతుడైన యేసుక్రీస్తు రక్తమందు కడగబడిన నీవు ఎలాంటి ఎంపికతో దేవునితో నడుస్తున్నావు? లోతు వలె సగం కాలిపోయిందా నీ ఆత్మీయ జీవితం? లేదంటే అబ్రహాము వలె మంచి ఎంపిక కలిగి దేవునితో ఆయన ఎంతటి పరిశుద్ధుడో, ఆయన పాపాన్ని ఎంతగా ద్వేషిస్తున్నాడో గ్రహించుకొని అదే విధంగా జీవించటానికే ఇష్టపడుతున్నావా? యేసుక్రీస్తు నీ కొరకు, నా కొరకు పాపము చేత పట్టబడిన మన బ్రతుకులను తిరిగి రక్షించటానికే ఈరోజు యేసయ్య మరొక అవకాశాన్ని నీకు ఇచ్చాడు. పాపము చేత కాలుజారి పడిపోయిన మన బ్రతుకులను తిరిగి మళ్ళీ తన కృపచేత పరిశుద్ధపరిచి తన స్నేహం కోసం ఏం చేశాడంటే ఆ ప్రభువు నీ కొరకు తన ప్రాణమును పెట్టి రక్తమంతా కార్చి సిలువలో మరణించి చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధానుడై తిరిగి లేచాడు. అలాంటి ప్రభు కొరకు నీ జీవితాన్ని ఎలాగ ఎంపిక చేసుకొని ఆయనతో నడుస్తూ ఉన్నావు? చాలా సంతోషకరమైన విషయం. 40 దినాలు 11 సంవత్సరాలు ఈ విధంగా ఉపవాస ప్రార్థనలు కంటిన్యూగా చేయటానికి ప్రభువు నిలిచే స్థలములో నిలిచి ప్రార్థించే కృపను దైవ సేవకుడైన అబ్రహాం గారికి ప్రభువు ఇచ్చాడు. మీరు కూడా అలాగే మీ సేవకుని వలె మీరు కూడా మంచి ప్రార్థన పరులుగా ఉండాలి అంటే మీరు చేసుకునే ఎంపికలో ఉంటుంది. సగం కాలిపోయిన భక్తి, లోకంతో ముడిపడ్డ భక్తి. ఒక తీర్మానం చేసుకుందాం దేవుని సన్నిధిలో. ఆ పరిశుద్ధ రక్తమందు కడగబడిన అనుభవాలతో ప్రభువు ఈ రాత్రి మరొక అవకాశాన్ని నీకు నాకు ఇచ్చాడు. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన దినాల్లో నిన్ను నువ్వు చక్క చేసుకునే భాగ్యాన్ని ప్రభువు మనకిచ్చినప్పుడు నీ ఆత్మీయ జీవితంలో ఎలాగుంటున్నావో, దేవుడు నిలిచే స్థలాన్ని ఎంతగా ప్రేమిస్తున్నావో ఆలోచన చేసుకొని తలలు వంచి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేయి. నీ కుటుంబం కొరకు, నీ కొరకు. నీ కుటుంబం ఎలాంటి ఎంపిక? లోతు కుటుంబం వలె ఎంపిక ఉంటుందా? లేదంటే అబ్రహాము కుటుంబం వలె నీ కుటుంబం ఎంపిక చేసుకొని నడుచుకుంటున్నారు? ఒక్క నిమిషం దేవుని సన్నిధిలో పరీక్షించుకొని ప్రార్థన చేద్దాం. అమ్మా, దేవుడు వాక్యం వినే చెవులు కావాలి అన్నాడు. దేవుని వాక్యం వినే చెవులు. నువ్వు ఎంపిక, నీ ఎంపిక దేవునితోనేనా? దేవుడు నివసించే స్థలంలోనేనా? నాకు తెలుసు ఒక తల్లి ఎప్పుడు వచ్చినా కూడా దేవుని మందిరం దగ్గరే కనబడతా. నాకు తెలిసి ఒక తల్లి దేవుని మందిరము దగ్గరే, దేవుని సేవకుని దగ్గరే కనబడతాము. నీ ఎంపిక ఎట్లా? నెలకు ఒకసారా, వారానికి ఒకసారా దేవుని సన్నిధి అంటే నీకు ఇష్టం? అబ్రహాముకు అట్లా కాదు. యెహోవా చూపించిన స్థలానికి తన కుమారుణ్ణి తీసుకొని వచ్చాడంట. నీవు నీ బిడ్డలను తీసుకొని ప్రతి వారము దేవుని మందిరంలోనికి వస్తున్నావు, ప్రతిరోజు దేవుని మందిరంలోనికి వస్తున్నావు. యెహోవా చూపించిన దేవుని మందిరం అనబడిన ఈ స్థలం అంటే అది పవిత్రముగా అబ్రహాము ఎంచినట్లుగా నీవు కూడా ఎంచి ఆయన సన్నిధికి వస్తున్నావా? దేవుడు చూపించిన స్థలం యొక్క గొప్పతనాన్ని నువ్వు ఎరిగి ఉంటే, ప్రభు యొక్క గొప్పతనాన్ని, ఆయన ఎంత పరిశుద్ధుడో నువ్వు తెలుసుకుంటావు, ఆయన పాపాన్ని ఎంత ద్వేషిస్తున్నాడో తెలుసుకుంటావు. మోకరించటానికై ప్రభు పాదాల దగ్గర కొంచెం స్థలం సంపాదించుకోలేకపోతే లోకముతో ముడిపడ్డ ఆ ముడి విప్పుకునే విషయంలో నీవు అలక్ష్యం.
ముడిపడిన జీవితంలో ఇంకా ఆ ముడి విప్పుకోకుండా, లోకముతో ముడి విప్పుకోకుండా లోతు భార్య వలే వాక్యం చెప్పు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. ప్రియ సహోదరుడా, ఇంకా లోకముతోనే ముడిపడిన జీవితం, నీ ఆత్మీయ జీవితం ఆదివారం దేవుని సన్నిధిలో నువ్వు కనిపించవచ్చు, కానీ ఇంకా లోకంతో ముడిపడే నీ ఉన్నావు. ఇంకా లోకముతో నీవు ఇంకా ముడిపడిన బ్రతుకులోనే ఉంటూ దేవుని సన్నిధికి వస్తున్నావు. దేవుడు చూపించిన స్థలం యొక్క దాని పవిత్రతగా నువ్వు గ్రహించలేకపోతూ ఉన్నావు. నామకార్థం, టైం పాస్ కోసం దేవుని సన్నిధికి వస్తున్నావు. దేవుడు చూపించిన ఇట్టి పరిశుద్ధ మందిరములో నీ హృదయమును విప్పి విరిగి నలిగిన హృదయముతో ప్రార్థన చేస్తే ఆయన ఎంత పరిశుద్ధుడో చూచే కనులు దేవుడు నీకు ఇస్తాడు. ఆయన నీకు ప్రత్యక్షపరుచుకొని ఆయన నీతో మాట్లాడే స్థలం ఈ స్థలం. అట్టి పరిశుద్ధ స్థలములోనికి అబ్రహాము వలె నువ్వు వచ్చావు. అబ్రహాము వలె రాత్రి నువ్వు దేవుడు నిలిచి ఉన్న స్థలములో నిలిచి ఉన్నావు. అట్టి ప్రార్థన, అట్టి విశ్వాసం నీ జీవితంలో లేకపోతే టైం పాస్ ఏదో 40 రోజులు ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయని ఏదో ఈ 4 రోజులు వచ్చిపోతే నేనేదో దీవెనలు పొందుకుంటున్నానని చెప్పి నువ్వు వచ్చావు. అది కాదు. దేవుడు అంటున్నాడు, లోకముతో ముడిపడ్డావా లోతు వలె, లేదంటే అబ్రహాము వలె యెహోవా నివసించిన స్థలములో నిలవటానికి ఇష్టపడటానికి వచ్చావా? ఒకసారి దేవుని యొక్క సన్నిధిలో లోతు కుటుంబం ఎట్లాగుంది, అబ్రహాము యొక్క కుటుంబం ఎట్లాగుంది, దేవునితో సహవాసం అబ్రహాము ఏ విధంగా కలిగి ఉన్నాడు నువ్వు విన్నావు. లోతు ఏ విధమైన దేవుని యొక్క సహవాసానికి దూరమై తన కుటుంబాన్ని ఏ విధంగా పతనానికి గురి చేసుకున్నాడు నువ్వు విన్నావు. ఈ రాత్రి నీ కుటుంబం దీవించబడాలంటే అబ్రహాము వలె దేవుడు నిలిచిన స్థలములోనూ నిలవటానికి ఇష్టపడుతూ ఉన్నావా? అబ్రహాము వలె దేవుని యొక్క స్థలము యొక్క పవిత్రతను గ్రహించగలుగుతున్నావా? ఆ స్థలములో నేను నిలవబడటానికి ఇష్టపడితే రాబోయే దేవుని తీర్పును నువ్వు గ్రహిస్తావు. గ్రహించి నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని నువ్వు మార్చుకుంటావు. లేకపోతే ఆ ముడిపడిన జీవితాలతో లోతు భార్య వలె ఉప్పు స్తంభం అయిపోతావు. ఈ రాత్రి దేవుని యొక్క సన్నిధిలో ప్రభు బిడ్డలమైన మనం ఆలోచించేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, నిలువబడి నిదాసుడు బలహీనుడయ్యా, ఎత్తబడిన నీ మాటలు జీవము కలిగినవి. ఎందరైతే రాత్రికాల సమయంలో ఇటు మాటలు విన్నారు అయ్యా, వారి హృదయాలు తెరవబడి లోతు కుటుంబం వలె మా కుటుంబాన్ని పతనం చేసుకోకూడదు, లోతు వలె మా యొక్క ఆత్మీయ జీవితాలు సగం కాలిపోయిన జీవితాలుగా ఉండకూడదు అని చెప్పి నీ సన్నిధిలో లోకంతో ముడిపడ్డ ఆ యొక్క ముడిని విప్పుకోవడానికి ఎందరైతే ఆశపడుతూ ఉన్నారో వారిని ఆశ కలిగిన ఆ యొక్క చేతులను మీరు ముట్టండి. ఆ స్వరాన్ని మీరు వినండి ప్రభువా. అబ్రహాము వలె నీతోనే ఉంటాను అని చెప్పి, నీతోనే నడుస్తాను అని చెప్పి, నీవు నిలిచే స్థలంలో నేను కూడా నా కుటుంబంతో నిలిచి ఉంటానని చెప్పి అందరైతే ఒక తీర్మానంతో ప్రార్థన చేస్తూ ఉన్నారో ప్రభువా, వారిని మీరు దర్శించండి ప్రభువా. మనుషులంగా మా మాటలు వ్యర్థము, కానీ నీ వాక్యము జీవము కలిగినదయ్యా. ఈ రాత్రి ప్రతి కుటుంబాన్ని మీరు తాకండి ప్రభువా. ప్రతి కుటుంబం అబ్రహాము కుటుంబం వలె నీవు నివసించే స్థలములో నివసించటానికి ఇష్టపడటానికి వారిని మీరు బలపరచండి నాయన. నీ ఆత్మచేత నింపమంటూ ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థన దినాలలో ప్రభువా, బలమైన నీ పరిశుద్ధాత్మ శక్తిని నింపి నీ దాసుడు చేసిన ప్రతి ప్రార్థన అది ప్రతి కుటుంబంలో గొప్ప నూతనమైన కార్యాలు తెచ్చిపెట్టేదిగా, అయా తండ్రి, నూతన క్రియ జరిగించేదిగా
ఉండటానికి కూడి చేరి వచ్చిన ప్రతి బిడ్డని వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకో, బలపరచండి. నీ దాసుని గొప్ప బలమైన ఆత్మచేత నింపండి. ఈ 40 దినాలు సంవత్సరమంతా నీ సన్నిధిలో గడపడానికి ఆశించి బ్రతుకుతున్న నీ దాసుని నీ కృపతో జ్ఞాపకం చేసుకొని బలపరిచి ఇంకా అధికమైన కార్యాలు నీ నామములో చేసి ప్రపంచమందంతటా నీ నామ మహిమార్థమై వాడబడటానికి నీ దాసుని మీరు బలపరిచి వాడుకోమంటూ ఈ 40 రోజులు కన్నీటి ప్రార్థన ఎందరి జీవితాలను బాగుపరిచేదిగా చేసి ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమండి. నజరీయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. గట్టిగా అందరం ఒకసారి ఆమేన్ చెప్దాం. ఆమేన్. మంచిది, అందరికీ వందనాలు.